అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 159. హర్ష, కిరణ్ ఆఫీస్కి వెళ్ళగానే సుష్మా, అంజలి, నిత్య ముగ్గురు కలిసి సింధూజకి కాలేజ్లో జరిగిన ముచ్చట్లు చెబుతూ ఉంటారు. అంజలి వాళ్ళు చేసిన స్కిట్ చెబుతూ ఉంటే సింధూజ నవ్వలేక కడుపు పట్టుకుంటుంది. ఏంటమ్మా మరీ ఇంతలా నవ్విస్తున్నారు నన్ను? అయినా నా కొడుకు ఏమనలేదా అంజు అంటుంది. కాలేజ్లో చాలా చెర్రుబొర్రులాడాడత్తయ్య, కానీ నేను పాట పాడి కూల్ చేసేసా అంటుంది. అత్తయ్య, మీకు ఇంకో విషయం తెలుసా? మేమందరం కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ కూడా వేశాం. శేఖర్ కూడా జాయిన్ అయ్యాడు అనగానే, ఏంటి అంజు నాకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు? శేఖర్కి పార్టీ ఉందని ఎలా తెలుసు? నేనే కాల్ చేసి రమ్మన్నానత్తయ్య. ఓహ్, అయితే మీరు ముందే కాంటాక్ట్లోకి వచ్చేసారన్నమాట. నాకు తన నెంబర్ తెలీదు, కానీ మీ అబ్బాయి మొబైల్ నుండి తీసుకున్నానత్తయ్య. అవునా అని ఇక ముచ్చట్లలో మునిగి తేలుతూ ఉంటారు. మీరు కాలేజ్లో చాలా కష్టపడి వచ్చారు. కాసేపు రిలాక్స్ అవ్వండి అంజు. మళ్ళీ ఈవినింగ్ నీకు ప్రాక్టీస్ ఉంటుంది కదా, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది సింధూజ. ఆ మాటకి ఆమెని ప్రేమగా చూసి, ఎందుకత్తయ్య నా మీద ఇంత కేరింగ్? ఏ అత్తైనా కోడల మీద ఎంతో కొంత కోపం ఉంటుంది, కానీ మీరు ప్యూర్ హార్ట్. మీ పిల్లల కంటే నన్నే బాగా చూసుకుంటారు. లవ్ యూ అత్తయ్య, లవ్ యూ సో మచ్ అంటూ ఆమెని గట్టిగా హత్తుకుంటుంది అంజలి. ఆమె తల నిమురుతూ, నా పిల్లల మీద ప్రేమ ఉండక ఇంకేముంటుంది చెప్పు? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు అంటుంది సింధూజ. కానీ భర్త లేకపోతే ఎంత వేదన ఉంటుందో ఒక ఆడదానిగా అంజలికి కూడా తెలుసు. ఎందుకంటే 4 రోజులు హర్ష దూరం వెళితేనే ఒక యుగంలా అనిపించింది. అలాంటిది శాశ్వతంగా అతడిని వదిలేయడం అనేది ఆడదాని జీవితానికి ఒక పెద్ద సవాలు. కానీ ఎలాగైనా మావయ్యని అత్తయ్యని కలపాలి. మావయ్య కూడా చాలా మారారు, కానీ హర్ష కోపానికి భయపడి అతడిని ఫేస్ చేయలేకపోతున్నారేమో అని అనుకుంటూ ఉంటుంది అంజు. ఆమె ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకుని, ఏమైంది అంజు, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. ఏం లేదత్తయ్య, మీరు చాలా గొప్పవారు. మీ అంత మంచి మనసు ఎవరికీ ఉండదు. ప్యూర్ హార్ట్. అదేంటి కోడలా, ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రాం కానీ పెట్టుకున్నావా ఏంటి? అదేం లేదత్తయ్య, నేను మిమ్మల్ని పొగట్టం లేదు, నిజాలు మాట్లాడుతున్నాను. సరే సరే వెళ్ళండి, కాసేపు రిలాక్స్ అవ్వండి అనగానే ఇక సుష్మా, నిత్య, అంజు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ముగ్గురు ముచ్చట్లు చెప్పుకుంటూ బెడ్ మీద వాలుతారు. ఇక పార్టీలో అలసిపోవడంతో నిద్ర పట్టేస్తుంది ముగ్గురికి. ఈవినింగ్ 6 అనగా మెలకువ వస్తుంది అంజలికి. పడుకున్న వాళ్ళిద్దరిని కూడా లేపుతుంది. అప్పటికే అంజలి టీం మెంబర్స్ వచ్చి సింధూజతో ముచ్చట్లు చెబుతూ ఉంటారు. ఆమెని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కిందకి వచ్చిన అంజు వాళ్ళని చూసి షాక్ అవుతుంది. మీరెప్పుడొచ్చారు? బాగా వెయిట్ చేయించానా? అదేం లేదు అంజలి, మేము వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది అంతే అంటారు. సరే సరే ప్రాక్టీస్కి వెళ్దామా అనగానే, అంజు ఏదైనా తిని వెళ్ళు, అప్పుడనగా తిన్నావు అంటూ కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్, కాఫీ తీసుకుని వచ్చి కోడలికి ఇస్తుంది సింధూజ. అత్తయ్య, నేను మీకు సేవలు చేయాల్సింది పోయి మీరే నాకు సేవలు చేస్తున్నారా అని ఫేస్ డల్గా పెట్టుకుంటుంది. ఇందులో సేవేముంది? నా పిల్లలకి నేను చేసుకోవడం కూడా పనేనా అంటూ కాఫీ అంజు చేతిలో పెడుతుంది. ఇక వాళ్ళు అప్పటికే కాఫీ తాగడంతో అంజు తాగే వరకు వెయిట్ చేసి అందరూ కలిసి గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఆడుతుండగానే టైం గిర్రున తిరుగుతుంది. ఆటలో ఎంత టైం అవుతుందో కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఇక్కడ హర్ష వాళ్ళు కూడా ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉంటారు. ఎంప్లాయీస్ ఆఫీస్ టైం అయిపోవడంతో ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు. కిరణ్, హర్ష కూడా ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతారు. పార్టీ చాలా ఎంజాయ్ చేశాం కదరా అంటాడు కిరణ్. ఆ మాటకి చిన్నగా నవ్వుతాడు హర్ష. ఇక ఇంటికి చేరుకుంటారు. హర్ష, కిరణ్ కార్ని పార్క్ చేసి లోనికి వెళ్తారు. ఇక సింధూజ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉండడంతో వాళ్ళకి డిన్నర్ వడ్డించి వాళ్ళు తినేదాకా అక్కడే కూర్చుంటుంది. నువ్వెందుకు మామ్, నీ కోడలు లేదా అంటాడు హర్ష. తను బాగా ఆడి అలసిపోయింది నాన్న, పడుకుంది అనగానే ఇక తినేసి, మామ్ నువ్వు వెళ్ళి పడుకో అంటాడు హర్ష. ఇక సింధూజ వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా రూమ్కి వెళ్ళిపోతారు. బాబు వెళ్ళగానే పాప డీప్ స్లీప్లో ఉంటుంది. మార్నింగ్ పాప వేసిన వేషాలు అన్నీ గుర్తొచ్చి బాగా నవ్వొస్తుంది హర్షకి. దొంగ మొహంది, నన్నే ఇమిటేట్ చేస్తావే ఇడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ ముద్దుగా పప్పిలాగా ముడుచుకొని పడుకున్న పాపని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె పక్కన చేరిపోయి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరగా ఆదుముకొని
తల మీద ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటాడు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి హర్ష, కిరణ్ ఆఫీస్ నుండి వస్తుండగా రోడ్ మీద ఎవరికో యాక్సిడెంట్ అయి బాగా బ్లడ్ పోతూ ఉంటుంది. అది చూసిన హర్ష ఫాస్ట్గా కార్ ఆపి ఎదురుగా ఉన్న అతడిని చూడగానే షాక్కు గురవుతారు ఇద్దరు. రాజారావు కార్ని వెనక నుండి వచ్చిన కార్ డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రాజారావు కారు వెళ్ళి పక్కన డివైడర్కి తాకి పల్టీలు కొట్టి కింద పడుతుంది. రక్తం మడుగులో ఉన్న తండ్రిని చూసి అప్పటి వరకు ఉన్న కోపం ఎక్కడికి పోయిందో తెలీదు. అతనిని ఆ సిచ్యువేషన్లో చూడగానే సాటి కొడుకుగా స్పందించి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్తాడు హర్ష. కేసు రాసి ఇస్తే గానీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోము అని చెప్పడంతో బాబు కోపం పీక్సుకుపోతుంది. రిసెప్షనిస్ట్ మెడ పట్టుకుని అడ్మిట్ చేసుకుంటారా చంపిపడైనా అంటూ వాయిస్ రేస్ చేయగానే అక్కడ జరుగుతున్న గొడవ వినిపించి అందరూ సినిమా చూసినట్లు చూస్తుంటారు. అంతలో హాస్పిటల్ హెడ్ బయటకు వచ్చి హర్షని చూసి, సార్ మీరా, ఏంటి గొడవ అనగానే, ఏం జరిగిందో తర్వాత చెబుతాను కానీ ముందు ఈ పేషెంట్ని అడ్మిట్ చేసుకోండి అనగానే తల తిప్పి చూసిన అతనికి రక్తపు మడుగులో ఉన్న రాజారావుని చూసి ఫాస్ట్గా అడ్మిట్ చేసుకుంటారు. హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తాడు హర్ష. హర్షతో గొడవ పడిన అమ్మాయి, సారీ సార్, మీరు ఎవరో తెలియక మాట్లాడాను అని అపాలజీగా చెప్పగానే ఆమెను షార్పుగా ఒక చూపు చూసి లోపలికి వెళ్తాడు. రాజారావుని ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ సమ్ టైం డాక్టర్ బయటికి వస్తాడు. అతడిని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి, మా డాడ్కి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు. బ్రెయిన్కి బలంగా దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, సర్జరీ చేయాలి అనగానే ఆ మాటకి షాక్ అవుతాడు హర్ష. సరే డాక్టర్, చేయండి అంటాడు కిరణ్. రేపు స్పెషలిస్ట్ యూఎస్ నుండి వస్తాడు, రిపోర్ట్స్ చూయిద్దాం, ఆయన ఎప్పుడు సర్జరీ చేయమని చెబితే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అనగానే ఓకే డాక్టర్ అంటారు. డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విషయం అత్తయ్యకి చెబితే అంటాడు కిరణ్. చెప్పాలిరా, మామ్కి కాల్ చేయి అనగానే కిరణ్ సింధుజకి కాల్ చేసి యశోద హాస్పిటల్కి రమ్మని చెప్పగానే, ఏమైంది కిరణ్ అని కంగారుగా అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, మావయ్య గారికి చిన్నగా యాక్సిడెంట్ అయింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సింధుజ. మీరు కంగారు పడకండి అత్తయ్య అంటుండగానే, సరే కానీ నేను వస్తున్నాను అంటూ హాస్పిటల్కి బయలుదేరుతుంది సింధుజ. కంగారుగా వెళ్తున్న సింధుజని చూసి, అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది అంజలి. అది అంజు, మీ మావయ్య గారికి యాక్సిడెంట్ అయింది, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనగానే, నేను వస్తానత్తయ్య పదండి అంటూ హాస్పిటల్కి బయలుదేరుతారు ఇద్దరు. హాస్పిటల్ రాగానే టెన్షన్గా లోపలికి పరిగెడతారు. హర్ష, డాడ్కి ఎలా ఉంది అని అడుగుతుంది సింధుజ పుడుకుపోయిన గొంతుతో. నువ్వేం టెన్షన్ పడకు మామ్, కొంచెం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంట, సర్జరీ చేస్తే సెట్ అయిపోతుంది అంటాడు. ఆ మాటకి షాకింగ్గా చూస్తుంది. మామ్, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పాను కదా, డాక్టర్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు అని తల్లికి ధైర్యం చెబుతాడు హర్ష. అంజు సింధుజని చూసి దగ్గరికి వచ్చి, అత్తయ్య మీరు టెన్షన్ పడకండి. అంజు, నువ్వెందుకొచ్చావు, చూసుకోవడానికి మేమున్నాం కదా అంటాడు. హర్ష, అత్తయ్యకి కాస్త ఓదార్పుగా ఉంటుందని వచ్చాను హర్ష అనగానే తల్లిని చూసి నిజమే అనిపించి సైలెంట్గా ఊరుకుంటాడు. ఇక టైం లేట్ నైట్ అవుతుండడంతో, అంజు నీకు రేపు టోర్నమెంట్ ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో, కిరణ్ మీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు అనగానే, అది కాదు హర్ష అని ఏదో అంటుండగా షార్ప్గా ఓ చూపు చూస్తాడు. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తుంది అంజు. కిరణ్ అంజుని తీసుకొని వెళ్తుండగా కిరణ్ అని పిలుస్తాడు. హా అని వెనుకకు తిరిగి చూస్తాడు కిరణ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను దించేసొస్తా అని అంజుని తీసుకుని వెళ్తాడు. హర్షని చూసిన అంజు ఆశ్చర్యంగా అతడిని చూస్తూ ఉంటుంది. బయటికి వచ్చి సెల్లార్లో పార్క్ చేసిన కార్లో కూర్చొని ఇంటికి బయలుదేరుతారు. తల తిప్పి అంజుని చూసి, ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఏం లేదని తల కిందికేస్తుంది. తండ్రి మీద చాలా కోపంతో ఉన్నాడు. తనకి యాక్సిడెంట్ కాగానే బాధ్యతగా తన తండ్రిని చూసుకునే విధానాన్ని చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. కానీ ఎంత కాదనుకున్నా తండ్రి తండ్రే కదా అని అనుకుంటుంది. రేపు టోర్నమెంట్ ఉంది, పడుకోమని చెబుతుంటే హాస్పిటల్లో ఉంటానంటావేంటి, ఉండి ఏం చేస్తావే? అది కాదు హర్ష, అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు కదా, అందుకే ఉంటాను అన్నాను. మేము ఉన్నవాళ్ళం మనుషులం కామా? ఎక్కువ చేయకుండా కాన్సన్ట్రేషన్ ఆట మీద పెట్టు, లేకపోతే తోలు వలిచేస్తా. సరే హర్ష, నువ్వు చెప్పినట్లుగానే కప్పు మనదే అంటుంది. ఇందులో ఫస్ట్ వస్తే నేషనల్కి సెలెక్ట్ అవుతావు, గుర్తుంచుకో.
ఇవేవి మనసులో పెట్టుకోకుండా బాగా నిద్రపో. ఆటకి ప్రాక్టీస్ ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర రాకపోతే కాసేపు మెడిటేషన్ చెయ్యి, అదే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. మీరు అంతలా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తానుగా అంటాడు. అంతలో ఇల్లు రావడంతో కార్ ఆపి ఇంట్లోకి వెళ్తారు. ఫ్రెష్ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను అనగానే అంజలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ప్రోటీన్ పౌడర్ వేసిన మిల్క్, రాగి జావా ట్రేతో ఆమె ముందుంటాడు. వాటిని చూసి చిన్నగా నవ్వి, నీకెందుకు హర్ష శ్రమ, నేను చేసుకుంటానుగా. అవును, బాగా చేసుకుంటావు గాని ఇదిగో తాగు అంటూ గ్లాస్ ఆమె ముందుకు పెడతాడు. నువ్వు కూడా ఏమీ తినలేదుగా, నేనేమైనా చేసి తీసుకొస్తాను అంటూ వెళ్తుండగా ఆమె చెయ్యి పట్టి ఆపి, నేను తింటాను కాను, నువ్వు ముందు పాలు తాగు, ఇదిగో మాల్టీ కూడా తాగు అంటూ ఆమె ముందు పెడతాడు. అంజు గటగట తాగేస్తుంది. తాగేసా, ఇక పడుకో అంటాడు. నువ్వు నైట్ అక్కడే పడుకుంటావా అంటుంది ఫేస్ డల్గా పెట్టి. అవును బేబీ, మామ్ చాలా బాధపడుతుంది, నేను కూడా లేకపోతే ఎలా చెప్పు అనగానే, అవును ఉండాలి హర్ష, అందుకే నేను కూడా ఉంటానని చెప్పింది. బాధలో ఉన్నప్పుడు మనిషికి మనిషి ధైర్యంగా అనిపిస్తుంది అంటుంది అంజు. సర్లే, నువ్వైతే పడుకో అని ఆమె నుదుటిన ముద్దు పెడతాడు. అంజలి బెడ్ మీద వాలుతుంది. హర్ష పడుకున్న అంజు పక్కన కూర్చుంటాడు. నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళు హర్ష, అత్తయ్యని టెన్షన్ పెట్టుకోకు అని చెప్పు అనగానే, నేను చెబుతాను కానీ నువ్వు పడుకో అంటూ ఆమె తల నిమురుతూ ఉంటాడు. హర్షని నవ్వుతూ చూసి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. పడుకున్న అంజుని చూసి అమాయకమైన మోమిని చూసి బుజ్జి పప్పిలా ఉన్న ఆమె ఫేస్ని అలాగే చూస్తూ, నిన్ను చూస్తూ బ్రతికేయచ్చు బేబీ అని బబ్లీగా ఉన్న బుగ్గ మీద ముద్దు పెట్టి, నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదే అంటూ పడుకున్న ఆమెని గట్టిగా హత్తుకొని నడుం దగ్గర చెదిరిన డ్రెస్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ కాస్త పక్కకి జరిపి ముద్దు పెట్టి, నిన్ను ఎంతసేపు చూసినా తనివి తీరదు బేబీ, ఏం మాయ చేశావే, నిన్ను వదిలి సెకండ్ కూడా ఉండాలి అనిపించదు అని ఆమెను కష్టంగా వదిలి నిత్యకు చెబుదామంటే పడుకుందేమో అని చెబితే నైట్ నిద్రపోదు. ఇక వదలలేక అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.